కంచగచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్సియు భూములను కాపాడుకుంటామంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు పొలిటికల్ పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. దీంతో ఈ వ్యవహారం కాస్త ముదిరింది. ఇవాళ హెచ్సియు సందర్శనకు వెళ్తామన్న బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు అటు బీఆర్ఎస్ సైతం హెచ్సియు భూముల వ్యవహారంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ సర్కార్ హెచ్సియు పరస్పరం విరుద్ధంగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై యూనివర్సిటీ విద్యార్థులు వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్లు మారిపోయింది. ఓవైపు కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం 20 ఏళ్ల క్రితం నాటి 2 కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2004 ఫిబ్రవరి 3వ తేదీన 534.28 ఎకరాల భూమిని హెచ్సియు ప్రభుత్వానికి అప్పగించింది. అదే రోజు గోపనపల్లిలో 397.16 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్సియుకు కేటాయించింది. ఈ డాక్యుమెంట్లపై ఆనాటి హెచ్సియు రిజిస్ట్రార్ శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు సంతకాలు చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటనను హెచ్సియు ఖండించింది. ఈ మేరకు హెచ్సియు రిజిస్ట్రార్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశానన్నారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసి చేసిన ప్రకటనని ఖండిస్తున్నట్లు హెచ్సియు రిజిస్ట్రార్ తెలిపారు. ఇక ఈ హెచ్సియు భూ వివాదానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంచన్ గచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివాదం రోజు రోజుకి ముదురుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గత 2 రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వారికి ఏదైతే ఉద్యమం ఉందో దానికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సిపిఎంకి సంబంధించినటువంటి నేతలు కూడా యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ వచ్చి నిరసన తెలియజేస్తారన్నటువంటి పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సైబరాబాద్ సంబంధించినటువంటి డీసీపీ వినీత్ ఇక్కడికి వచ్చి స్వయంగా భద్రతను అయితే పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఇష్యూలు రాకుండా ముందస్తు చర్యలను అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైనా యూనివర్సిటీ వద్దకు వచ్చి నిరసన తెలియజేసే క్రమంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా తమ నిరసనను తెలియజేసేందుకు మెయిన్ గేట్ వద్ద కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా గ్యాదర్ అవుతున్నారు. యూనివర్సిటీ వద్దకు గేట్ వద్దకు చేరుకొని తమ నిరసనను తెలియజేసేందుకు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా అంటే శాంతి భద్రతలకు విఘాతం ఏమాత్రం కలిగించినా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా బయట నుండి వచ్చేటువంటి ఎవరైతే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసింది కూడా ఇదిమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తమ నిరసనను తెలియజేసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు చూడవచ్చు. ఇక్కడ డీసీపీ వినీత్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళ లాండ్ ఆర్డర్ ఇష్యూకు ఆటంకం కలిగించిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. యూనివర్సిటీ లోపటి నుండి పిల్లలు గేట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసే క్రమంలో కూడా ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ నిరసనను తెలియజేసే అవకాశం ఉండడంతో వాళ్ళందరినీ చాలా మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అవసరం అనుకుంటే వారిపైన లాఠీ చార్జ్ చేసేందుకు కూడా ఇక్కడ పోలీసులకైతే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా ఏదైనా పరిస్థితి అదుపులోకి రాకపోతే లాఠీ చార్జ్ చేసేది కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక భూముల విషయానికి వస్తే భిన్న వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఒక మాట అంటుంటే యూనివర్సిటీ మరొక మాట
అంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు మావే సర్కారీ అంటూ నిన్న TGIACC ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయగా ఆ పత్రికా ప్రకటనను ఖండిస్తూ యూనివర్సిటీ కూడా మరొక నోట్ను అయితే విడుదల చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం ఏమో ఇక్కడ సర్వే జరిగింది, గతంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ బౌండరీలు పెట్టేందుకు ఒప్పుకున్నాడు అంటూ కూడా గతంలో సంతకాలు చేసినటువంటి కాగితాలను రిలీజ్ చేయగా అవి అసలు ఆ రోజు ఒక బౌండరీసే గీయలేదు, అసలు సర్వేనే జరగలేదు అంటూ కూడా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పత్రికా ప్రకటన అయితే విడుదల చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే హిస్టరీ చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినటువంటి మొదటి దశ తెలంగాణ ఉద్యమంని చల్లార్చేందుకు 6 పాయింట్ ఫార్ములాను అమలు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు ఈ విశ్వవిద్యాలయ సెంట్రల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. ఆ టైంలో 600 ఎకరాలు ప్రభుత్వం ఇస్తామన్నప్పుడు కూడా 2300 ఎకరాలు ఇవ్వాలంటూ అప్పటి వీసీ అడగడం, ఆ తర్వాత 2000 ఎకరాలకు బదులు 2300 ఎకరాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసుకోవచ్చు. ఆ భూములకు సంబంధించినటువంటి అంశం, ఆ భూములు యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ కాకపోవడంతో ఈ వివాదం ఇప్పుడు ప్రస్తుతం తలెత్తుందని కూడా కొంతమంది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అజయ్, కాసేపు క్రితం బీజేపీ నేతల్ని అక్కడ అరెస్ట్ చేయడం గందరగోళం నెలకొంది. అంటే బీజేపీ నుంచి ఇంకెవరెవరు అక్కడ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు? అసలు బీజేపీ ఏం చెప్తోంది దీనికి సంబంధించి, హెచ్యూ వివాదానికి సంబంధించి? బీజేపీకి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను, తీవ్రమైనటువంటి విమర్శలను ప్రభుత్వం పైన చేస్తున్నారు. ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అమ్మడం సరైంది కాదు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు యూనివర్సిటీకే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ స్పందించారు. వారిద్దరు కూడా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఎలా అమ్ముతారు, గతంలో అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారంటూ కూడా వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి ఇక్కడ అనేకమైనటువంటి జీవ వైద్యానికి సంబంధించినటువంటి పక్షులు, జంతువులు ఉన్నాయి, వాటి ఆవాసాలను హననం చేయడమే అంటూ కూడా ఆయన ఈరోజు ట్వీట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో విద్యార్థుల కోసం ఎంతవరకు అయితే వెళ్తామంటూ ఈటెల రాజేందర్ ప్రకటించడం జరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా దీని పైన స్పందిస్తూ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో పునరాలోచించాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వచ్చి ఒక నిజ నిర్ధారణ, నిన్న పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిపి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయడం జరిగింది. భూములు ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ భూములు ఎవరి యూనివర్సిటీకి సంబంధించిన భూములా లేదా ప్రభుత్వానికి చెప్తున్నట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన భూముల అనే అంశాన్ని పరిశీలించేందుకు నిజ నిర్ధారణ కమిటీగా ఇక్కడికి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యే కోటస్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ లీడర్ని తన ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడాన్ని అయితే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ ఎవరైతే విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారో ఆ విద్యార్థుల తరపున పోరాటం చేసేందుకు, వాళ్ళ విద్యార్థుల తరపున వాళ్ళ పోరాటానికి మద్దతు తెలిపేందుకు ఇక్కడికి యూనివర్సిటీ వద్దకు వచ్చి నిరసన తెలియజేసేందుకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్టుగా అరెస్ట్ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే పోలీసులు ఇప్పటికే చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీ వద్ద ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించేందుకు కూడా పోలీసులంతా సిద్ధమయ్యారు. ఎవరు వచ్చి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించినా, బయటి వ్యక్తులు ఎవరైనా యూనివర్సిటీలకు వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా వాళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే భూములు, కాంచే, గచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల వివాదం ఇటు యూనివర్సిటీ వర్సెస్ ప్రభుత్వంగా మారినందుకు చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ ఆ భూములు మావే అంటుండగా ప్రభుత్వం ప్రభుత్వానికి చెందినటువంటి భూములు అంటూ కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. థాంక్యూ అజయ్.